హాయ్ అండి, హౌ ఆర్ యూ ఆల్? పింక్ నక్మట్ గురించి ఒక కస్టమర్ అడుగుతున్నారు కదండి కామెంట్స్లో. సో మీకోసమే అండి వీడియో అయితే. ఎస్పెషల్లీ పింక్ నక్మట్ వేరండి, రెడ్ నక్మట్ వేరు, పింక్ రోజ్ క్లే వేరు. పింక్ నక్మట్ రెడ్ నక్మట్ ఒకటే అయినప్పుడు రెండు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదండి. సో పింక్ నక్మట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ టేస్ట్, రెడ్ నక్మట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ టేస్ట్. పింక్ నక్మట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది చూసారా, హార్డ్ పీసెస్ ఇలా ఉన్నాయండి. హార్డ్ సాఫ్ట్ మిక్స్లో ఉంటాయి. ఇది బ్రేక్ అయింది కదా, ఇది మనకి ఇది అస్సలు బ్రేక్ ఇది బ్రేక్ అయింది. ఇది సాఫ్ట్ పీసే, హార్డ్ పీస్. ఇది సాఫ్ట్ పీస్, హార్డ్ పీస్ చూడండి అసలు ఎంత స్ట్రాంగ్. ఇట్లా హార్డ్ అండ్ సాఫ్ట్ మిక్స్లో ఉంటుందండి పింక్ నక్మట్ అనేది. రెడ్ నక్మట్లో అయితే మీడియం హార్డ్ క్రంచ్ ఉంటుంది, దాంట్లో సాఫ్ట్ హార్డ్ అలా ఏమి ఉండదు. పింక్ నక్మట్ అయితే ఇలా పింక్ నక్మట్లో హార్డ్ పీసెస్ కావాలన్నా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అండి. కొంతమంది హార్డ్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత 1 or 2 days అట్లీస్ట్ 1 day టైం అన్నా ఇవ్వండి. ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉంటాయి కదండి, అన్నీ ప్రాసెస్ చేస్తూ రావాలి. అండ్ దట్టు జాగ్రత్తగా ఒక్కొక్క పార్సిల్ నీట్గా చేయాలంటే టైం టేకింగ్ అండి. దట్టు కుకీస్ చేస్తూ అండ్ ఇంటర్నేషనల్ పార్సిల్ డిస్పాచ్ చేస్తూ లోకల్ పార్సిల్ కూడా డిస్పాచ్ చేయాలండి. సో అట్లీస్ట్ 1 day ఆర్ ఎల్స్ 2 days అయితే టైం కంపల్సరీ అండి బిఫోర్ ఆర్డరింగ్. అది గుర్తుపెట్టుకునే చేయండి. మనీ పే చేసిన దగ్గర నుంచి ఎప్పుడు డిస్పాచ్ అంటే చాలా హెక్టిక్గా ఉంటుందండి. సో 1 or 2 days అయితే మస్ట్ అండి. ప్రతి సెల్లర్ అయినా ఏ సెల్లర్ అయినా 1 or 2 days తీసుకుంటారు. ఇదండి పింక్ నక్మట్ క్లియర్ వీడియో. You can see pinkish shade clearly over here. స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ క్లేస్ అని చెప్పి చాలామంది సెల్లర్స్ అబద్ధం చెప్పి ఇండియన్ క్లేస్ని ఇంటర్నేషనల్ క్లే అని చెప్పి అమ్ముతున్నారండి. ఆ క్లేస్ మన దగ్గరికి వచ్చాయి 1 kg ఈచ్. పింక్ చెర్రీ, బ్లూసమ్, కోల్ నక్మట్, జూహీ బాదం అండ్ ఇంకా 2 types క్లేస్ ఉన్నాయి, బ్లాక్ బీన్స్ అండ్ ఐస్ క్లే. ఈ 6 types వచ్చాయండి. అవి అసలు ఇంటర్నేషనల్ క్లేసే కాదండి. ఎందుకు అలా సెల్లర్స్ ఫ్లడ్ చేసి అమ్ముతున్నారో తెలియదు, కానీ అదంతా అబద్ధం అండి. ఇంటర్నేషనల్ క్లే ఇండియాలో అమ్మాలంటే దాని ప్రైస్ మినిమం టు మినిమం 1 kg వచ్చి 6-7,000 ఉంటుందండి. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు షిప్ చేసి షిప్పింగ్ ఛార్జెస్, ఇంపోర్ట్ డ్యూటీస్ అన్నీ కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత మినిమం 6,000 నుంచి స్టార్ట్ అవుతుందండి 1 kg మినిమం టు మినిమం. సో అదంతా ఫేక్ అండి. అవి ఇంటర్నేషనల్ క్లేస్ కాదు, ఇండియాలోనే దొరుకుతాయి. మన దగ్గర కూడా స్టాక్ అవైలబుల్ ఉంటుంది. కాకపోతే నాకు మన ప్రీమియం క్లేస్తో కంపేర్ చేస్తే ఫస్ట్ అయితే నేను కొంచెం శాంపిల్ తెప్పించాను. అది ఫారిన్ కస్టమర్కి పంపించాను కదా, మన వీడియోలో పెట్టాను. నాకైతే అంత అయితే అనిపించలేదు టేస్ట్. మళ్ళీ ఒకసారి నేను రేపు వీడియో చేసి చూపిస్తాను ఆ క్లేస్. అవి అయితే నాట్ ఎట్ ఆల్ ఇంటర్నేషనల్ క్లేస్ అండి, ఇండియన్ క్లేసే ఫర్ ష్యూర్. ఇదండి పింక్ నక్మట్. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.